హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇషా నిషిత 2023. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మొన్న సండే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పైడితల్లమ్మ పండగ చేసుకున్నారనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి పూజకు కావాల్సిన సామాన్లన్నీ తీసేసుకున్నారు. కుండలు, పోతు, కోడి అవన్నీ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ పట్టుకొని గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతారనమాట. అక్కడ అసలు ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో క్రెడిట్స్ వచ్చేసి అమృత వర్షిని మా అమ్ము తీసిందనమాట. నేను కొంచెం లేట్ అయిపోయాను, సో ఈ వీడియో అంతా తనే కవర్ చేసింది నా కోసం. థ్యాంక్ యూ అమ్ము. గుడి దగ్గరికి వచ్చేసిన తర్వాత ఆ బయట మొత్తం అంతా కడిగేసుకున్న తర్వాత ముగ్గు పెట్టేసుకొని అక్కడ 2 కుండల్ని ప్లేస్ చేసి దాని మీద దీపాలు పెడతారనమాట. 2 పెద్ద ఒత్తులు పెడతారు. అవి పట్టుకొని గుడి చుట్టూ తిరిగిన తర్వాత 3 సార్లు తిరిగిన తర్వాత ఆ కుండల్ని అమ్మవారి గుడి దగ్గర లోపల పెట్టేసి అమ్మవారికి చీర మారుస్తారనమాట. ఫస్ట్ ఆ కుండల్ని నీట్గా పసుపు రాసి కుంకుమ బొట్లు, వరిపిండి బొట్లు పెట్టేసుకుంటారు. దూరంగా చుట్టూలుగా అడిగిన ప్లాస్టిక్ బాక్స్ పెట్టాము నువ్వు సర్దుతుంది ఒక్కలు పెట్టుకున్నాను. అదే అంతే అండి. ఇక్కడ మాత్రం కూడా బాగా ఆ రేకులు కొద్దిగా పట్టుకోండి.
ఈ అమ్మవారే అనమాట పైడితల్లమ్మ. మా అమ్మమ్మ వాళ్ళకి ఇలవేల్పు. ఇంక లంచ్ టైం అయిపోయింది. ఇంక అక్కడే లంచ్ చేసేసిన తర్వాత అక్కడ పొలంలో చెరుకులు ఉంటే చెరుకులు తెచ్చుకున్నాము. అందరం తినేసాం. తర్వాత హౌస్ ఆడుకొని అప్పుడు డిస్పోజ్ అయిపోయామన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.